ఎప్పుడైనా ఏదైనా మాట్లాడచ్చు, భూమి ఉన్నోడు ఏదైనా మాట్లాడుకున్న వాళ్ళు, ఆ చుట్టుపక్కల ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ఎందుకంటే జగన్ ఇట్లే ఇప్పుడు అమరావతి రాజధాని అంటే ఆయన దాని 3 రాజధానులు చేశాడు. రేపు బీఆర్ఎస్ వచ్చే క్రమం ఉంటే ఊహాజనికమైన ఆలోచన చేస్తా ఉన్న వారి గురించి ఏం చెప్పలేం. 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎమా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటది. ఓకే, అంటే రేవంత్ రెడ్డి అన్నారు మొన్న 10 ఏళ్ళు నేనే సీఎం. వారు ఉండాలని అనుకుంటే తప్పలేదు కదండి, తప్పలేదు కదా. మంచి పని చేస్తా ఉంటే డెఫినెట్లీ ఉంటారని ఆశిస్తూనే ఉంటారు కదా. మంచి పని చేస్తా ఉన్నాడు కనుక మా ఏఐసిసి వారు తప్పకుండా కొనసాగించే కార్యక్రమం చేస్తారు. ఆ విధమైన కాన్ఫిడెన్స్ చూపెట్టాల్సి వస్తుంది కదా. 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 100% దాంట్లో ఇంకా చాలా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద 2 సంవత్సరాల్లో. అవును, వ్యతిరేకత ఉంటే జూబ్లీ హిల్స్ కు సంబంధించిన ఎన్నికకు సంబంధించి ప్రజలందరూ కూడా చెప్పిండ్రు. ఏ విధంగా ఇదే ఎన్నికల్లో అక్కడ ఉన్న అభ్యర్థిపై, పార్టీపై, ప్రభుత్వానిపై ఏ విధమైన బురద జల్లి వారి అభ్యర్థిని గెలుపాలని ప్రయత్నం చేసిండ్రు. ఆయన ప్రజలు ఏమి అసలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదు. అరే అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం, మా ప్రభుత్వంలో ఎన్నికలు జరిగితే అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలను కూడా నమ్మమంటే అంటే వారు ఉంటేనే. లాస్ట్ 3 days మొత్తం మీరు కొట్టేశారు. అక్కడ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ నేతలు రానివ్వకుండా మొత్తం మీరు అక్కడే స్థానికంగా ఉండి మకాం వేసి అన్ని రకాల ప్రలోభాలు చేశారు. బోగస్ ఓటర్లు 18-19 వాళ్ళు చేసిండ్రు కావచ్చు, వాళ్ళు అవన్నీ చేసి అయినా గెలవలేకపోతా ఉన్నామని బాధతో ఉన్నారు వాళ్ళు. అస్సలు ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి మేము కానీ మా సహచరులు కానీ ఎవ్వరు కూడా ప్రజాస్వామికంగా ఒక సీనియర్ నాయకులుగా, మంత్రులు ఉన్నంత మాత్రాన అక్కడ సీనియర్ నాయకులుగా పార్టీ ఆదేశిస్తుంది సీనియర్ నాయకులు పోయి ఉండాలని. సీనియర్ నాయకులుగా పోయినప్పుడు ఏదైనా హోదా ఉంటే మీలాంటి మీడియా మిత్రులు ఫలానా శ్రీధర్ బాబు మంత్రి అని రాస్తారు. సీనియర్ నాయకుడిగా అక్కడ పోయి మాకు ఇచ్చిన అసైన్మెంట్కి సంబంధించిన పోతే మంత్రులు అందరూ వచ్చారంటున్నారు అనే కార్యక్రమం తీసుకుని 15 మంది మంత్రులు అక్కడనే ఉన్నారు. అరే మా పార్టీ అండి, అది పార్టీకి సంబంధించిన నాయకులు, మాతో పాటు మంత్రులతో పాటు సీనియర్ నాయకత్వం అంతా కూడా ఉంది, పిసిసికి సంబంధించిన నాయకత్వం కూడా ఉంది. వారు పూర్తి స్థాయిలో వారి మాజీ మంత్రులు కూడా వచ్చిన వారు. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినా అదే రిపీట్ అవుద్దా? జూబ్లీ హిల్స్ కాకుండా ఖైరతాబాద్ లో దానం నాగేందర్ రాజీనామా ఎందుకు వస్తుంది? బై ఎలక్షన్ ఖైరతాబాద్ దానం నాగేందర్ రాజీనామా అయ్యారు. ఇప్పుడు మనం అదే వాళ్ళంతా కూడా ఊహాజనికంగా ఈ ఎలక్షన్ వస్తుంది, ఆ ఎలక్షన్ వస్తుంది, ఏ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది, తదుపరి తెలుస్తుంది కదా. దాని విషయంలో నేను ఎట్లా మాట్లాడతా? అది స్పీకర్ గారు కోర్టులో ఉంది, సుప్రీం కోర్టులో ఉంది, క్లియర్ కదా. సుప్రీం కోర్టులో ఉంది, సుప్రీం కోర్టులో ఉంది. స్పీకర్ గారు మొన్న అంశం మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే, ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? పంచాయతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ గానీ మున్సిపల్, సరే ఇవంటే గుర్తులేవు. దీనికి సంబంధించి అయితే బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని 17% ఇచ్చి మోసం చేశారు అని అంటారు. నిన్న ఒక అతను సూసైడ్ కూడా చేసుకున్నారు, ఈశ్వరాచార్యని. ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు 42% ఈరోజు ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసుకొని మరి కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టి దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి ముందుకు పోవాలని ఎన్నికలను కూడా డిక్లేర్ చేయటం జరిగింది. ఎవరు ఆపినరు? కోర్టు పరంగా ఆ నిబంధనల ప్రకారం ఆగి ఉన్నది. దానికి ఏంది, ఉన్న అన్ని ఆలోచనలు చేసి లాఖరికి కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్ దగ్గర మరి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, మల్లికార్జున ఖర్గే రాలేదు, ఎవరు రాలేదు. సీరియస్నెస్ లేదు కాంగ్రెస్ పార్టీలో. ఆ రోజు జరిగింది బీహార్ లో ఒక చిన్న జార్ఖండ్ కు సంబంధించిన అంశం. అందరూ అనుకోకుండా జరిగిన సంఘటన, మాజీ ముఖ్యమంత్రి గారు చనిపోవటం, అందరూ అక్కడ పోయిండ్రు. కానీ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ చనిపోతే అక్కడికి వచ్చారు రాహుల్ గాంధీ అదే రోజు అక్కడ పోయిండ్రు. ఆ విధమైన అక్కడ ఎందుకంటే సోషల్ అప్లికేషన్ పరంగా పోయిండ్రు. దానికి రాలేదు అంటే ఏమండి, ఇంకా జంతర్ మంతర్ దగ్గర ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున ధర్నా చేస్తే అదొక అంశం అండి. రాహుల్ గాంధీ గారు లేరు, మల్లికార్జున ఖర్గే గారు లేరని మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకే 42% తీసుకొచ్చినాం. వారి ఆలోచన లేకుండా 2 సార్లు రాలేదు రాహుల్ గాంధీ.
రావాలని రూల్ ఇక్కడ ఉందా? 42% ఒక ప్రధానమైన ప్రభుత్వ పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు మా ఏఐసిసి ఆలోచన లేకుండా ఎవరైనా చేస్తారా? అసలు ఆలోచన ఉన్నవారు ఉంటే వారి విధంగా కానీ ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ కావట్లేదు. పంచాయతీలో బీఆర్ఎస్ కంటే తక్కువ రిజర్వేషన్ వచ్చింది. నేను ఈ రోజు 17% ఈ రోజు మొత్తం మీద మీరు లెక్క చేసుకోండి, మొత్తం 42% కంటే ఎక్కువే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా బలహీన వర్గాలకు సంబంధించిన సోదరులు సోదరులు ఎన్నికై వస్తారు. అప్పుడు 42% కంటే బీసీలు ఎక్కువ గెలుస్తారు. ఎక్కువ